ప్రదర్శన అండి అది. ప్రదర్శన అంత ఓపెన్ గా బయటకు వచ్చేసారు. సో ఇక రెండో అంశంలోకి వెళ్తే, ఇజ్రాయెల్ ఉంది తాలిబాన్ల దాడి వెనక, పాకిస్తాన్ మీద తాలిబాన్ల దాడి వెనక అని. ఈజ్ దేర్ ఎనీ సచ్ పాసిబిలిటీ అండి? అంటే ఇజ్రాయెల్ అంతా ఖాళీగా ఉందా? ఎందుకంటే వాళ్ళే ఇరాన్ తోటి పంచాయతీలో ఉన్నారు, పక్క లెబనాన్ తోటి పంచాయతీలో ఉన్నారు. నేను అంటే దీని మీద చాలా మంది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అనలిస్టులు, డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు, అండ్ నజాం సేథీ లాంటి జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. దీని మీద యురేషియన్ టైమ్స్ లో ఒక ఓపెడ్ కూడా వచ్చింది, ఒపీనియన్ పీస్. దాంట్లో వచ్చింది ఏంటంటే, ఇండియన్ క్యాష్, ఇజ్రాయలీ టెక్నాలజీ అండ్ ఆఫ్ఘన్ ఫైటర్స్, పాకిస్తాన్ బ్లేమ్స్ ట్రైకా అలయన్స్ ఫర్ ఇట్స్ సెక్యూరిటీ క్రైసిస్. ఇండియన్ క్యాష్, ఇజ్రాయలీ టెక్నాలజీ అండ్ ఆఫ్ఘన్ ఫైటర్స్. ఓకే, ట్రైకా అని అంటున్నారు మేడం. 3 దేశాలు కలిసి ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నాయి అనేది పాకిస్తాన్ లో నెలకొన్న నెరేటివ్. సరే, మనం ఇప్పుడు దీన్ని పాకిస్తాన్ అంటుంది కాబట్టి అది నిజమా అని అంటే నిజం కాదని నేను అంటాను. డైరెక్ట్ గా చెప్పాలంటే అధికారికంగా మనం నో చెప్తాం. బట్ ఎస్, మన భారత ఇంట్రెస్ట్లు అంటే ఎప్పుడు కూడా మనం శత్రువుని నిర్వీర్యం చేయాలి అని అంటే, సుంజు చెప్తాడు యాక్చువల్లీ, శత్రువుని నిర్వీర్యం చేయాలంటే శత్రువుకు ఉన్నటువంటి శత్రువులు ఎవరో గుర్తించాలి, ఆ శత్రువుల ద్వారానే శత్రువుని కొట్టాలి అని చెప్పి. శత్రువు ద్వారా శత్రువుని కొట్టాలి, ఆబ్వియస్లీ స్నేహం పెంచుకోవాలి. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం అంటే, మనం చాలా మోరల్ గ్రౌండ్స్ ఉండేటి అండి మనకి. మన ప్రాబ్లం ఏంటంటే, మన డిప్లొమాటిక్, నిజంగా నాకు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ప్రతిసారి. మనం ఇజ్రాయెల్ విషయంలో మనం అసలు ఒక్కరోజు కూడా మనము వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్ మనం ఎప్పుడు పెట్టుకోవద్దు అనుకున్నాం. నిజానికి పివి నరసింహారావు గారి హయాంలో అవి సంబంధాలు దృఢపడ్డాయి. పివి నరసింహారావు గారు చాలా దూరదృష్టితో ఆలోచించారు కాబట్టి. ఇప్పుడు ఇజ్రాయెల్ పాకిస్తాన్ కి శత్రువు ఎవరు? భారత్ ఎలాగ శత్రువో ఇజ్రాయెల్ కూడా అంతే శత్రువు. బట్ ఇజ్రాయెల్ హ్యాస్ టెక్నాలజీ, ఇజ్రాయెల్ కెన్ డూ సంథింగ్ ఫర్ భారత్. నిజంగా మాట్లాడితే ఫ్లైట్ ఐజాక్ జరిగినప్పుడు, కాందహార్ ఫ్లైట్ ఐజాక్ జరిగినప్పుడు పాకిస్తాన్ నిజంగా మాట్లాడితే పూర్తిగా తాలిబాన్లు పాకిస్తాన్ కంట్రోల్లో ఉండేది. మనకు తెలుసు కదా, ఒసామా బిన్ లాడెన్లని సోవియట్ యూనియన్ అగేన్స్ట్ గా టెర్రరిస్టులను తయారు చేసి పంపించారు ఆఫ్ఘనిస్తాన్ లోకి. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం పూర్తిగా ఈ హక్కానీ నెట్వర్క్ అనేవాళ్ళు తాలిబాన్లకు సంబంధించి, అది మొత్తం పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉండేది. పాకిస్తాన్ డిసైడ్ చేసేది, ఐఎస్ఐ డిసైడ్ చేసేది తాలిబాన్లను ఎలా కంట్రోల్ చేస్తూ వచ్చేది. కానీ ఒక్కసారిగా అంటే తాలిబాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అమెరికన్ ఫోర్సెస్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా, తాలిబాన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత, తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ అహ్మద్ డైరెక్ట్ గా తాలిబాన్ ప్రభుత్వం దగ్గరికి వెళ్లారు. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడి వచ్చిన వ్యక్తి. కట్ చేస్తే ఒక 4 ఏళ్లలో మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు పాకిస్తాన్ కి శత్రు దేశం అయిపోయింది. అంటే అబ్జర్వ్ చేసి చూడండి. సో ఆఫ్ఘనిస్తాన్ నిజంగానే ఆఫ్ఘనిస్తాన్ ని చాలా సంవత్సరాలుగా పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ వస్తుంది. తెర వెనక మన దౌర్జన్యం ఏమైనా ఉంది ఇందులో? ఖచ్చితంగా ఉంటది, నో డౌట్ అబౌట్ ఇట్. బయటకు అధికారికంగా మనం ఏం మాట్లాడాలి, ఇది ఎట్లాంటిదంటే ధురంధర్ లాంటి ఆపరేషన్స్ ఇవి, అంతే, నథింగ్ బట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాం టైమ్ టాస్క్ లోనే, అజిత్ దోవల్ గారు కరెక్ట్ గా మార్కో రూబియో భారత పర్యటనకు వచ్చిన నెక్స్ట్ డేనే, మార్కో రూబియో భారత్ నుంచి వెళ్ళిపోయారు, మార్కో రూబియో అజిత్ దోవల్ గారిని కలిశారు. ఆ అజిత్ దోవల్ గారు నెక్స్ట్ డేనే సోవియట్ యూనియన్ రష్యాకి వెళ్ళారు. రష్యాకి వెళ్ళి రష్యాలో సమావేశమయ్యారు, రష్యా ఎన్ఎస్ఏతో వాళ్ళతో సమావేశమయ్యారు. అదే టైంలో అంటే మార్కో రూబియో భారత పర్యటన జరుగుతున్న టైంలోనే ఆఫ్ఘనిస్తాన్ రష్యా మధ్య మిలిటరీ ఒప్పందం జరిగింది, డిఫెన్స్ ఒప్పందం జరిగింది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ కి రష్యా S-400 ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా సమాచారం. అంటే ఎట్లా జరిగింది ఇది? అజిత్ దోవల్ గారు దౌత్య నీతి లేదా అజిత్ దోవల్ గారి స్ట్రాటజీ లేకుండా జరిగిందా? జరగడానికి వీలేదు. సరే, అసలు ఈ స్టోరీ ఏంటో చూద్దాము సార్. ఫస్ట్ సార్, ఇండియన్ క్యాష్, ఇజ్రాయలీ టెక్నాలజీ అండ్ ఆఫ్ఘన్ ఫైటర్స్ అనే స్టోరీ ఏంటో చూద్దాం. అసలు బేసికల్లీ అక్కడ నజాం సేథీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళని ఏమంటారు, అనలిస్టులు, డిఫెన్స్ అనలిస్టులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు, డాక్టర్ అబ్దుల్లా గుల్, పాకిస్తాన్ డిఫెన్స్ అనలిస్ట్, ఈయన చెప్పింది ఏంటంటే, పాకిస్తాన్ మీద జరుగుతున్నటువంటి దాడుల వెనకాల ఇజ్రాయెల్ పాత్ర ఉంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన జరిగిన తర్వాత నెక్స్ట్ డేనే ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద అటాక్ చేసింది అనేది ఒక వర్షన్. రెండోది నజాం సేఠీ చెప్తున్నాడు. నజాం సేఠీ ఏమంటున్నాడంటే, ఆయన కూడా అదే, తాలిబాన్లకి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తోంది, సో దట్ ఇజ్రాయెల్ ద్వారా అటు రష్యా ద్వారా ఆఫ్ఘనిస్తాన్లకు సపోర్ట్ వస్తోంది, ఇండియా ఇదన్నీ చేస్తోంది, ఈ 2 దేశాలనే నడుపుతున్నది ఇండియా అనేది నజాం సేఠీ వర్షన్. అండ్ బ్రిగేడియర్ ఘజాన్ఫర్ అలీ షా, ఈయన రిటైర్డ్, ఇతన్ని చేసిన స్టేట్మెంట్, ఆయన కూడా ఏమంటాడంటే రా ఉంది అని అంటాడు.
సరే అఫ్ కోర్స్ ఇక రా ఇజ్రాయెల్ ఇవన్నీ ఉన్నాయని కానీ వాళ్ళు చెప్పిన మాటలు నిజమేనా అని మనం కొట్టి పారేయవచ్చు. బట్ వాళ్ళు బ్లీడ్ అవుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళ బ్లీడ్ అవుతోంది. పాకిస్తాన్ వాళ్ళ చాలా చాలా కష్టపడుతోంది ఆఫ్ఘనిస్తాన్ వల్ల. వై? బికాస్ వాళ్ళకి ఒకటే ఉండేది ఇదివరకు అంతా, ఒక వన్ ఫ్రంట్ వార్. వాళ్ళకి అవసరమైనప్పుడల్లా భారత్ తో యుద్ధం చేసేవాళ్ళు. వాళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్ మొత్తాన్ని మన వైపు తిప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ డిఫెన్స్ పక్క నుంచి కింద నుంచి బలోచిస్తాన్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకున్న ఆయుధ సంపత్తి మొత్తం మన బార్డర్స్ లోనే పెట్టేవాళ్ళు. ఇప్పుడు రాజస్థాన్ బార్డర్ దగ్గర నుంచి ఇటు గుజరాత్, రాజస్థాన్, అటు పంజాబ్ వరకు, అటు కాశ్మీర్ వరకు వాళ్ళ మోహరింపులు ఉండేవి. ఇవాళ ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడి చేసేసరికి మన దగ్గర నుంచి డిప్లాయ్మెంట్స్ వాళ్ళకి మార్చాల్సి వస్తుంది, సగం అటు వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. సో వాళ్ళ నంబర్స్ తగ్గిపోయినాయి కదా. సో మనం కూడా మొన్న ఆపరేషన్ సింధూర్లో అంత సక్సెస్ఫుల్ గా కొట్టడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ డ్యూరెంట్ లైన్ ఇష్యూ ఉండడం వల్ల, ఆఫ్ఘనిస్తాన్ వైపు మోహరింపులు ఎక్కువ ఉండడం వల్ల మనం ఇటువైపు నుంచి కొట్టినా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. సో ఈ క్రమంలో చైనా అండ్ పాకిస్తాన్ కలిసి మనల్ని నిర్వీర్యం చేయాలనుకుంటే, రెండు దేశాలు కలిసి మనల్ని అటాక్ చేయాలనుకుంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే పాకిస్తాన్కి 2 fronts ఓపెన్ చేశాం. అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు భారత్. ఇంకోవైపు రష్యా సపోర్ట్ చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్కి. ఇక్కడ ఇంకో కీలకమైన అంశం వినబడుతోందండి వాసు గారు. మేజర్గా ఏంటంటే ఇరాన్ కి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న టైంలో పాకిస్తాన్ ని ఆఫ్ఘనిస్తాన్ ద్వారా, తాలిబాన్ల ద్వారా ఎంగేజ్ చేస్తే ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ ఈజీగా మనం ఫోకస్ చేయొచ్చు అనేది కూడా ఒక వర్షన్ అని చెప్తున్నారు. సో అంటే పాకిస్తాన్ ఎంగేజ్ అయిపోవాలి తాలిబాన్లతోటి. ఆ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతోంది. సో నిజంగా మాట్లాడితే వాళ్ళ దృష్టి మళ్ళీ పూర్తిగా అటువైపే ఉంటుంది. అండ్ మొసాద్ ఇంటెలిజెన్స్ మనకు తెలుసు. మొసాద్ ఎంత ఇంటెలిజెన్స్ ఇస్తుందో తెలుసు. వాళ్ళు ఆ మొత్తం రీజియన్ మీద మొసాద్ కన్నులు ఉంటాయి. అక్కడ అయితే సముద్రంలో దాటి వస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు పాకిస్తాన్ కు ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇవాళ వాళ్ళు చెప్తున్న యహూదీలు, వాళ్ళు చెప్తున్నటువంటి హిందువులు, వీళ్ళే మేజర్ టార్గెట్ వాళ్ళకి. సో ఇద్దరు హిందువులు యహూదీలు కలిశారని వాళ్ళు నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. ఓకే, రైట్, ఓకే, కలిస్తారు. అయితే ఏం చేయగలుగుతారు మీరు? ఏం చేయగలుగుతారు? పాకిస్తాన్ ఏమీ చేయలేదు. ఇవాళ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ మీద దాడి చేయాలని పాకిస్తాన్ అనుకున్న క్షణం పాకిస్తాన్ మీద విధ్వంసం సృష్టించగలుగుతుంది ఇజ్రాయెల్ కున్న సామర్థ్యం అట్లాంటిది. అంటే వీళ్ళు అనుకున్న తడవే చేయగలరు. వాళ్ళు అసలు అనుకున్నారు అని తెలిస్తే చాలు చేయగలరు. బికాస్ ఇప్పుడు కాదు, ఇజ్రాయెల్ మనకు చాలా సార్లు సపోర్ట్ చేసింది. యాక్చువల్లీ మన ఇందిరాగాంధీ గారి హయాంలో పాకిస్తాన్ లో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు అన్నప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేయడానికి ఇజ్రాయెల్ సాయం చేయడానికి రెడీ అయింది. కానీ అప్పుడు మన ప్రభుత్వాలు ఒప్పుకోలేదు అనే ఒక వాదన కూడా ఉంది. కొంతమంది ఆర్మీ అధికారులు రాసిన పుస్తకాల్లో మనకు ఆ వాదన. ప్రైమ్ మినిస్టర్ గోల్డా మేరీ ఆవిడ అంటే వార్షిప్ పంపించారు. ఎగ్జాక్ట్లీ. భారత ప్రధాని ఇందిరాగాంధీ గారితో మాట్లాడి ఈవెన్ మనం ఫ్లైట్ టేకింగ్ ద కన్సెంట్ ఆఫ్ యుఎస్ షీ హస్ సెంట్ ద వార్షిప్. ఈవెన్ మన ఫ్లైట్ హైజాక్ జరిగినప్పుడు కూడా రెస్క్యూ ఆపరేషన్ మేము చేస్తామని ఇజ్రాయెల్ అడిగింది, కానీ మనం తీసుకోలేదు ఫ్లైట్. ఎందుకంటే వాళ్ళు ఈ రెస్క్యూ ఆపరేషన్స్ లో వాళ్ళు స్ట్రాంగ్ గా చేయగలరు. వాళ్ళ ఆపరేషన్ ఎంతబే చేశారు. ఎంటబే మీకు తెలుసు అనుకుంటాను. ఇజ్రాయెల్ సంబంధించిన ఫ్లైట్ ని హైజాక్ చేసి తీసుకెళ్లి ఎంటబేలో పెడితే వీళ్ళు రాత్రికి రాత్రి వెళ్లి మొసాద్ చేసిన ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెళ్లి రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన సైనికుల్ని చంపారు, టెర్రరిస్టులను చంపేశారు. అక్కడ బందీలుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చేసారు. చూడండి, 4 రోజుల్లో 62 కాల్స్. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో ఈ కాల్స్ అంటే దేనికి సంకేతం? ఒప్పుకోవడమా లేక భయమా? ఇది ఈయన ఇషాక్ దార్ ఒప్పుకున్నాడు ఈ విషయం. ఇది ఘర్షణ సమయంలో 4 రోజుల్లో 62 కాల్స్ చేసిందట పాకిస్తాన్. అండ్ అలాగే దీనికి విరుద్ధంగా ఇరాన్ అమెరికా యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ పరిస్థితి, అంటే ఆ దేశాల మధ్య ఘర్షణ సమయంలో ఆయన 4 నెలల్లో 152 కాల్స్ చేశారు. ఈ వ్యత్యాసం ప్రశ్నలు లేవనెత్తుతోంది.